బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై రానున్న స్పష్టత. ఈ నెల 24న స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. గిగ్ వర్కర్స్ సమస్యలు, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్లో భేటీలో చర్చ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై స్పష్టత రానుంది. ఈ నెల 24న స్థానిక ఎన్నికలపై హైకోర్టు నివేదిక ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. గిగ్ వర్కర్స్ సమస్యలు, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశము సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలను తెరమీదికి రావడం, ఆ తర్వాత 9th షెడ్యూల్ ప్రకారము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా ఆ తీర్మానాన్ని గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కేదనే నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా లేదా, మరి వెళ్తే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా కేబినెట్లో తీవ్రంగా చర్చ ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నివేదికను అటు హైకోర్టులో కూడా సమర్పించే అవకాశం ఉంది. దీంతో పాటు అనేక సమస్యలు, ప్రస్తుతం గిగ్ వర్కర్ల సమస్యలు కావచ్చు, రైతు బంధు గత డిసెంబర్ లో దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లకు జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి వచ్చే సీజన్ కి సంబంధించినటువంటి రైతు బంధు ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో రైతు బంధుని వేస్తుందా, స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు బంధు వేసి మరి అటు ఎన్నికలకు వెళ్తుందా అనేది కూడా ప్రస్తుతమైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ అంశంపై కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కాళేశ్వరం కుంగిపోయినటువంటి కాళేశ్వరం మరి రీడిజైన్ చేయాలి, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించారు. మరి దాన్ని నిర్మించినటువంటి నిర్మాణ సంస్థనే దాన్ని నిర్మాణం చేపడతారా లేదా ప్రభుత్వం దానికి ఏమన్నా అమౌంట్ ఇస్తుందా, దానిపై కూడా కేబినెట్ లో తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు కాళేశ్వరం రీడిజైన్ సంబంధించిన అంశాలతో పాటు రైతు బంధు డిసెంబర్ లో వేయనటువంటి రైతు బంధుకు సంబంధించిన అంశాలు, గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో తీవ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకున్న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మౌనిక, సునీల్, అయితే రేపు ఈ సమావేశం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, అలాగే ఎవరెవరు పాల్గొనున్నారు? కేబినెట్ భేటీలో మంత్రులందరూ కూడా అటు డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్కతో పాటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశంలో అందరూ కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా సంబంధించినటువంటి విప్పులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అన్నదాని విషయాలపై కూడా తర్వాత అంటే కేబినెట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ అనంతరము మంత్రులు ఏదైనా డిప్యూటీ సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు లేదా మంత్రులు కావచ్చు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కూడా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులకు సంబంధించిన విషయాలపై మరోవైపు పెండింగ్ లో ఉంది. గత గ్రామీణాభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం, నిర్వహించకపోవడంతో కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే విజయడంకా మోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్లాలని కూడా భావిస్తుంది. అయితే
బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో ఇప్పటికే కోర్టు అటు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మరి బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏ విధంగా ఉంటుంది, బీసీ పాత పద్ధతి ద్వారానే మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తారా లేదా మళ్ళీ వీళ్ళ పార్టీ తరఫు నుంచి ఏంటంటే ప్రభుత్వం అన్ని పార్టీలకు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా అనేది కూడా చూడాల్సిన. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కిందికి స్థాయి గ్రామీణ స్థాయిలో చాలా మంది ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు ఎన్నికలు అనే దానిపై కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో చాలా సర్పంచులు లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు మొత్తం కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, రోడ్లు సరిగా లేకపోవడం, వీధి దీపాలు సరిగా లేకపోవడం, వాటిని ఎవరు కూడా పట్టించుకోలేకపోవడంతో అక్కడ అధికారులు కూడా ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు. గ్రామ స్థాయిలో ముఖ్యంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటేనే గ్రామంలో అభివృద్ధి చెందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాదాపు 20 నెలల నుంచి అవన్నీ కూడా పెండింగ్లో ఉంది. ఈ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టత ఇస్తుందనేటువంటి అభిప్రాయం రేపు కేబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఎంతగానో అంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ గ్రామ స్థాయిలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే గతంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కోర్టు బీసీ రిజర్వేషన్ సంబంధించిన 9th షెడ్యూల్పై స్టే ఇవ్వడంతో ఒకసారిగా ఎన్నికలకు బ్రేక్ పడడంతో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాలోచన పడింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటి విషయంలో ఏ విధంగా ప్రభుత్వము దీనిపై నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా రేపు కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించిన తర్వాత దీనిపై ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు బంధు, ముఖ్యంగా రైతులకు వేయాల్సినటువంటి రైతు బంధు విషయంలో గత డిసెంబర్లో దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరి డిసెంబర్ నెల కూడా వస్తుంది, నెక్స్ట్ మంత్ డిసెంబర్లో. కాబట్టి మరి డిసెంబర్లో అంటే ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల ముందే ఈ యొక్క డబ్బులు జమ చేస్తుందా లేదా ఎన్నికల ముందే బిఫోరే ఈ డబ్బులు వేయకుండా ఎలక్షన్స్ వెళ్తుందా అనేది కూడా రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు కేబినెట్ భేటీలో అనేక అంశాలతో పాటు ముఖ్యంగా ఎంతగానో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలపైనే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తుంది, కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. మనిక రైట్, థ్యాంక్ యూ.